రాష్ట్రంలో ఇప్పుడు బీసీ కులగణన అనే అంశం అనేది హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఒక తీర్మానం కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒక బీసీ నాయకుడిగా అసలు ఈ యొక్క బీసీ కులగణన పట్ల బీసీలకు నిజంగానే న్యాయం జరుగుతుందా? నేను రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ నేను నా విజ్ఞప్తి ఒక్కటే, మీ లెక్కేదో తెలుసుకోలే. మీ లెక్క అంటే మీరు ఓసీలు ఎంతమంది ఉన్నారు, మీరు రెడ్లు ఎంతమంది ఉన్నారు, మీరు రావులు ఎంతమంది ఉన్నారు, మీ బాపనవులు ఎంతమంది ఉన్నారు, మీ కోట్లు ఎంతమంది ఉన్నారు, అంటే అందులో పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ లెక్కలుగా తేలుతుంది కదా. మిగతాది మా లెక్క అన్నట్టే కదా. ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వాళ్ళకు ఉండే రిజర్వేషన్స్ ఉన్నాయి, దానిలో ఏం పంచాయతీ లేదు. మా బీసీల కాడికి వచ్చే వరకే కదా ఇవన్నీ లెక్కలు. మా తప్పుల లెక్కలు మాకెందుకు, మీ లెక్క చూసుకుంటే అలకన కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే చెప్పినటువంటి లెక్కలు అవన్నీ తప్పంటారా? తప్పుల తడకగాక తప్పుల తడక. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఇంత సాహసం చేయలే. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఏ నాయకుడు వచ్చినా కానీ ఇట్లా బీసీలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ కులగణన జరగాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలే. అట్లాంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మీరు అట్లా కాదని చెప్పేసి విమర్శన ఎందుకండి? మీకు కులగణన చేసిన పేరు, మా నొష్టరాత ఏదో మలుపుతాననే పేరు, మాకేదో నొష్ట నువ్వు రాస్తానట్టు లెక్క. మాకు ముఖ్యమంత్రి పదవి అయితే ఇస్తలేరు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బలివీడికే ఇచ్చింది కదా. బలివీడికే ఇచ్చింది కదా. ఇదివరకు కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గుంజుకున్నాడు కదా. ఆనాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కదా. ఆయన చేయలేదు కదా. మమ్మల్ని ఎందుకు గోసపుచ్చుకుంటారండి? ఇంకా మమ్మల్ని గోసపుచ్చుకుంటే కాక మాకేదో వరం ఇచ్చినట్టు, మీదికెళ్ళి మాకేదో వరం ఇచ్చినట్టు. ఈ వరం రూపంలో మమ్మల్ని మోసం చేయకండి దయచేసి. ఈ వరం మాకు అక్కర్లేదు. మా లెక్కేదో మాకు తేల్చండి. మీ లెక్కేదో మీరు తేల్చుకుంటే మా లెక్క తేలుతుంది కదా. సత్యమది మేమే కదా. అందుకని దయచేసి మీ లెక్క మీరు తేల్చుకోండి. ఇవాళ ఇక్కడ కూడా బీసీకి మాకు అవకాశం ఇస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అవకాశం రాలేదు. కారణం ఏంటంటే ఈ బీజేపీ అందుకుంటుందో అందుకోలేదో, మళ్ళా పురుషాత్తుడు మల్లత్తుడేమో కేసీఆర్ దొర ఇదివరకే దగా పడ్డాం సుమా అని మూలకున్న కాంగ్రెస్ ను దొరకకుండా కేసీఆర్ పైసలు ఇచ్చేదానికి ఓపిక బట్టి కేసీఆర్ పైసలు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ మూలకున్న కాంగ్రెస్ ను తీసుకొచ్చి ప్రభుత్వంలో కూర్చుండబెట్టింది. ఢిల్లీని మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఢిల్లీ అంటే ఎవరు? వాళ్ళ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళ పార్టీని మేనేజ్ చేసుకున్నారు. ఓకే. ఢిల్లీలో ఉండే వాళ్ళ అధినాయకత్వాన్ని మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం అక్కర ఉండనో పాడై ఈయన ఆ అక్కర ఏం తీర్చిండో తెలియదు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కాదు ఆయన. సమైక్యాంధ్ర పార్టీకి సంబంధించిన వ్యక్తిగా పరిగణించబడ్డ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఉపయోగించుకోవాలి. ఏదైతే తెలివైనోడు, ఏదైతే అదృష్టవంతుడు. సార్, నిజంగానే భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉందా? ఖచ్చితంగా ఉన్నది. లేకుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి లైన్లా, లేకుంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇవాళ లేకుంటే హర్యానా ముఖ్యమంత్రి, ఇవాళ దేశ ప్రధానమంత్రి. మామూలు విషయం కాదు కదా. ఎన్నడన్నా చేసిందా మీరు? ఎన్నడన్నా అయ్యే అవకాశం ఉన్నదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావులే కావాలి, లేకపోతే ఒకనాడు సోనియాని చేద్దాం అనుకున్నారు. విదేశీ మూలాలు ఉన్నాయి కాబట్టి, చట్టం ఒప్పుకోదు కాబట్టి కాలే. నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ బిడ్డే ఉన్నది. ఇదేనా మీది? మీ పరిపాలనకి ఇదేనా? మీ పరిపాలన ఏంటిది? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడేం చేసిండ్రు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో మీరేం చేసిండ్రు? మీ స్టాండ్ ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరేం చేశారు బీసీలకు, భారతీయ జనతా పార్టీకి? ఖచ్చితంగా బీసీకి నాయకత్వం ఇచ్చే ఆలోచనలు మేము ఉన్నాం. ప్రజలు రావాలి కదా. ప్రజలు కూడా మమ్మల్ని గమనంలోకి తీసుకోవాలి కదా. మా ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది కదా ఇదంతా. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అనేటువంటి ఒక బండి సంజయ్ని, అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అర్ధంతరంగా ఎందుకు తీసేసారు? మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక రెడ్డిని అధ్యక్షుడు ఎందుకు నియమించారు? అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా రాబోయే రోజుల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల ప్రకారం మెదులుతారు ఈ పార్టీ. ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ని తీసుకుపోయి కేంద్రంలో హోంశాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. బీసీలకు ఇచ్చిన గౌరవమే ఇది. ఇవాళ మునూరు కాపులకు ఇచ్చిన గౌరవమే ఇది. ఇవాళ నిజామాబాద్ ఎంపీగా ఇలా గౌరవించుకుంటాను. మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఆయనకు ఒక ముదిరాజు బిడ్డకి ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అది 2 పార్లమెంట్లను మించి ఉన్నటువంటి సంఖ్యాబలం ఉండేటువంటి సంఖ్యకి ఇచ్చిండు. ఇది మామూలు విషయం ఏం కాదు. ఇవాళ ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు వీళ్ళు మాత్రమే గ్రామాలలో ఉంటారు. నన్ను ముందట పెట్టి మా యాదవులను
బొనిగా విషయుడు కేసీఆర్. చైర్మన్ ఉన్నప్పుడా? నేను చైర్మన్గా ఉన్నాను. నేను అద్దె దండం పెడతాను, దండం పెడతాను, నాకు ఇది అద్దె, ఈ చైర్మన్ నీ మనసులో ఏదో కాలబడ్డది, నువ్వు నాకు చైర్మన్ ఇస్తే వాళ్ళకి చెక్కులు, లేకపోతే నాకు ఈ చైర్మన్ ఇయ్యకన్నా దండం పెడతాను, నన్ను ఆగం చేయకను, నా భుజం మీద పెట్టి మామూలు కాల్చు. మా దాంట్లోనే మా యదువంశంలో కృష్ణుడు పుట్టిండు, కంసుడు పుట్టిండు, కాబట్టి మా కంసుడిని పెట్టిండు. మా మంత్రి గారు ఎవరైతున్నారో మా మంత్రి గారు మా పార్టీ కాదు, వ్యతిరేకమైన పార్టీ, టీఆర్ఎస్ దెబ్బలు కొట్టిన పార్టీలో ఆయన పనిచేసాడు. ఆయనను పెట్టి మా వాళ్ళని కథం చేసాడు. నా భుజం మీద తుపాకి పెట్టి శ్రీకాంత్ చారి కాలబెట్టుకున్న రోజు బోరు అని ఏడ్చిండు పాపం ఆయన కేసీఆర్. అరే ఒక గండరు గింత ఏడతాడా అని నేను పొదుపు పట్టుకున్నా. నా సింగులతోనే ఆయన కళ్ళు తుడిచిన, నా సింగులతోటే. కానీ నేను వలవల ఏడ్చిందని చెప్తాను, కానీ రాజన్న ఊకుంచింది అనేది చెప్తలేడు. నన్ను నోరారా రాజన్న అని పిలిచినోడే, గొల్లరాజన్న ఊకుంచిండని చెప్తే ఏమవుతాను? మిమ్మల్ని నా పేరు తీయలేదు, మీ పేరు తీయలేదు, నాకేమి ఇయ్యలేదు, మీకేమి ఇయ్యలేదు, వాళ్ళకు కూడా ఏమి ఇయ్యలేదు. వాళ్ళ తల్లికి శంకరమ్మ కూడా ఏమి ఇయ్యలేదు, శంకరమ్మకి ఏమి ఇయ్యలే, సత్యన శంకరమ్మకి ఏమి ఇయ్యలే. 1200 కొడుకుని చంపుకున్నది, శంకరమ్మకి ఏమి ఇయ్యలేదు. 1200 మంది చచ్చిపోయినారు. వీళ్ళ పాలోడు కూడా చావాలి అన్న, మా కేసీఆర్ పాలోడు కూడా చావాలి. ఈయన రక్త సంబంధకులే కాదు, పాలోడు కూడా చచ్చిపోవాలి. వాళ్ళ కులపోళ్ళు కూడా ఎవడు చావాలి. కానీ కర్మ గది, సొమ్ము గీనది, సోకు ఆయనది. మన సబ్జెక్ట్ అంతా కూడా కేసీఆర్ వైపు వెళ్ళింది. అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారు ఫైనల్ గా చెప్పండి? ఖచ్చితంగా ఈటల రాజేంద్రకి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యోగ్యుడు, ఉద్యమంలో ఉన్నాడు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఉన్నాడు, పోతే కెపాసిటీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 3 సీలు ఆయనకు ఉన్నది కాబట్టి కెపాసిటీ, క్యాలిబర్, క్యాస్ట్ 3 ఉన్నది కాబట్టి రాజేంద్ర గారు. అందులో ఒక సి అంటే క్యాష్ అనుకుంటా, నాకు తెలిసి క్యాష్ అని నేను అనుకోను. క్యాష్ ఉందా ఈటల రాజేంద్ర దగ్గర? ఏది ఉద్యమానికి అయితే 100 ఎకరాలు అనిపించు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నది ఆయన. కేసీఆర్ ఎంత ఇబ్బంది పెట్టు, లేకపోతే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయన బాగానే ఇబ్బంది పెట్టిండు, కానీ తప్పుంటే దొరకకపోనా? అవును, తప్పుంటే దొరకదు, కానీ దొరకలే, తప్పులేం లేవు, ఏది లేదు. కాబట్టి ఆయనకు అవకాశం ఉన్నట్టు అనిపిస్తారు. అత్యంత ప్రభావితమైన రాజకీయ నాయకుడు అండి ఆయన. పప్పుల కాలేసింది ఏంటంటే ఆయన అనేది, నాకు ఇవ్వలనరే, నేను మియ్యా బీబీ, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలో ఉన్నది, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అనేక సంవత్సరాల నుంచి తెలంగాణలో మగ్గేటువంటి కులాలు ఇవి. వాళ్లకు నేను వెన్నుదన్నుగా ఉంటా, నేను కాపలా కుక్కలాగా ఉంటుందా అనేది తప్ప, ఆయన ఎప్పుడైతే సంతానం మీద మమకారం పెంచుకొని సంతానాన్ని పట్టుకొచ్చిండో అది మేము కూడా కాదలేకపోయినాం. ఎందుకంటే మా నాయకుని ఆలోచన విధానం తగ్గట్టుగా మేము కూడా మెదిలినాం, మేము కూడా తప్పులేసేసినాం. ఇవాళ బతుకమ్మ ఆడింది కాదు కవిత, కానీ బతుకమ్మ ఆడితే కవితే బతుకమ్మ ఆడుతుంది. మరి అమ్మగారింటికాడ ఆడిందంటే ఆడలే, మేము అనలే నువ్వు అమ్మగారింటికాడ ఆడినావా తల్లి అని అనలే, కానీ ఆమె బతుకమ్మ సిబ్బి పట్టుకొని వస్తే ఆమె బతుకమ్మ. కేటీఆర్ గారు అరంగేట్ర మీటింగ్ మాట్లాడింది నేను కండవ కప్పింది నేనే. ఆయన యూరియా బత్తతో పోల్చి నేను సూపర్ బత్తతో పోల్చుకున్నా. కేసీఆర్ ఒక గతి తప్పిన ఋషి అయిండు. ఇవాళ ఆయన కొడుకు ఏదైతున్నదో ఆయన కొడుకు ఇంకా పశ్చాత్తాపం రాలే. మమ్మల్ని ఎందుకు ఓడిచ్చిళ్ళు, ఈ ప్రజలలో మేమేమైనా తప్పు చేసినామా అనేటువంటి ఆలోచన విధానం రాలే ఆయన లోపల. అహంకారం పాలు సావలే. ఈ ప్రజలే పొరపాటు చేసిండ్రు, చెంపలేసుకుంటాను, ముక్కు భూమికి రాకుతాను, ముక్కు భూమికి రాకి మాకు ఓట్లేస్తారనేటువంటి స్వభావంతోనే బతుకుతాడు కేటీఆర్ గారు. ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు, ఆకర్షించరు. నాకు కాకపోతే ఎవరికి చేస్తారా అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. కేసీఆర్ లాంటి వాళ్ళనే 3 జర్ల నీళ్ళు ఆగిచ్చిళ్ళు. ఈ ప్రజానికం 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంటు సీట్లను బీజేపీకి తెచ్చి మూటగట్టించిండ్రు. నీతో సమానంగా నీకు మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి ఎవరు లేకున్నా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 8 మంది పార్లమెంటరీ మెంబర్లను తీసుకొచ్చి కూర్చుండబెట్టిండ్రు. సరే, ఫైనల్గా ఒక ప్రశ్న. రాజయ్య యాదవ్ గారు దాదాపు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఒక మంచి రాజకీయ నాయకుడిగా చాలా దశాబ్దాలుగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న బీసీసీఎం కూడా మీ యొక్క కళ నెరవేరాలి. దాంతోపాటు ఆ సీఎం గారి నాయకత్వంలో మీరు చట్టసభల్లో అడుగు పెట్టాలని మేము మా యొక్క విక్రమ్ టీవీ తరపున, మా ప్రేక్షకుల తరపున ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేను ధన్యవాదాలు తెలుపుతాను మీకు. కానీ నాకు అన్నిటికంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసి చచ్చిపోవాలన్నది నాకు పెద్ద కోరిక. అది ఒక్కసారి బీసీ సీఎంతో పాటు మీరు ఆ చట్టసభల్లో, ఆ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాలి. అసెంబ్లీ కంటే నేను ఢిల్లీలోనే అడుగు పెట్టాలి అసలు. ఓకే, చట్టసభలో నేను ఢిల్లీ, నేను హస్తినాపురిలో అడుగు పెట్టాలి అసలు. భారతీయ నా అనుభవానికి ఏదైనా సాధ్యమవుతుంది. నా అనుభవానికి రాజ్యసభ సభ్యులు కూడా పంపిస్తారు. నా అనుభవానికి
హస్తినాపురిలో అడుగు పెట్టాలి, అడుగు పట్టకుండా కూడా ఇక్కడ ముఖ్యమంత్రిని చూసి చాలు నాకు, అంతకంటే ఎక్కువ ఆశ లేదు.